హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే మా 10th దోస్తులం కలిసి ఆదివారం కదా అని తెల్లగల్లు కొడుకుర ప్లాన్ చేసినాం. ఇక అనుకున్నట్టుగానే పొద్దుగాల లేచి తలాలకైతే పోయి బాటిల్ అయితే నింపుకున్నాం మేము. ఇక నింపుకొని అయితే వచ్చి మా దోస్తులను ఇంటికాడ అయితే పెట్టినాం. రాంగ చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇక ఒక కిలోంత చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక మేము వచ్చేసరికి మా దోస్తుగాళ్ళు ఉల్లిగడ్డలు ఇట్లా కడిగి చేసిళ్ళు. అన్నీ రెడీగా పెట్టమని చెప్పినాం. మేమే చెప్పినాక కూర పొయ్యి వేసి మా దోస్తుగాడు ఇక ప్రొఫెషనల్ చెఫ్ అన్నట్టు మంచి వంటలు వండుతాడు. ఇక కూర పొయ్యి మీద అయితే వేసేసినాం. ఇక కూర పొయ్యి మీద వేసేసి దాన్ని ఇక అట్లా ఇట్లా అక్కల ముక్కలం అయితే కలిసినా కానీ దోస్తులం కలవక కలిసి ఇట్లా దావత్ చేసుకుంటే ఆ ఫీల్ అయితే వేరే ఉంటుంది కదా. మీకు కూడా అట్లా అనిపిస్తుంది, నాకైతే చాలా మస్తు అనిపిస్తుంది. ఇక అట్లా ఇట్లా వేసి మావాడైతే కూర పొయ్యి మీద వేసి ఉప్పు చల్లి ఇక మూత అయితే పెట్టి ఇక మావాళ్ళు ఆగలేక అప్పుడే స్టార్ట్ చేసిళ్ళు. తెల్లగల్ల మూత తీసి ఇక తాగుడు స్టార్ట్ చేసిళ్ళు. అప్పుడు ఇంకా కూర కాకముందే నేను వద్ర అన్న కూడా గ్లాస్ అట్లా తాగేసరికి ఇక కూర అడగంటినట్టు అయింది. పోయి మావాడిని కలుపురా అని చెప్పేసి కలుపు చెప్పినాం. ఇక కూర ఉడికేసరికి మా వాళ్ళు అయితే ఒక బాటిల్ కంప్లీట్ చేసేసిళ్ళు. ఇక ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయింది. ఇక మా దోశ అయితే టేస్ట్ చూడమని వాడు డైరెక్ట్ ఉడుకుడుకు నా చేతి మీద వేసి నా చేయి అయితే కాలింది. ఇక ఫైనల్ అయితే కూర అయింది. ఇక దావత్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఎంతైనా మన పాత దోస్తులం కలిసి దావత్ చేసుకుంటే ఆ కిక్కే వేరు. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.